నెక్స్ట్ మిగతా వార్తల్లో మీతో కలిసి రాలేం, హార్మూజ్ ప్రాంతానికి యుద్ధ నౌకలు పంపలేం, ట్రంప్కు షాక్ ఇచ్చిన మిత్ర దేశాలు. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే ఈ హార్మూజ్ జలసంధి ఇరాన్ మూసేసింది కదా, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆ చమురు ట్యాంకర్లు ఆయా దేశాలకు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంటున్నది కదా, సో కాబట్టి ఏ దేశం నౌకనైతే ఇరాన్ అడ్డుకుంటున్నదో ఆయా దేశాలన్నీ కూడా మీరందరూ ఆ ప్రాంతానికి యుద్ధ నౌకలు పంపించండి అని ట్రంప్ ఆయా మిత్ర దేశాలను కోరిండు. ఆ దేశాలని ట్రంప్కు షాక్ ఇచ్చినాయి. ఏమంటున్నాయి? నో 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 మేము పంపలేము అని చెప్తున్నాయి. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదన్న జర్మనీ, బ్రిటన్, జపాన్ది కూడా అదే వైఖరి. పర్షియన్ గల్ఫ్లో రవాణాపై ఇరాన్ పట్టుతో ఆందోళన తీవ్రం. టెహ్రాన్ బీరుట్లపై బాంబుల వర్షం. దుబాయ్ విమానాశ్రయంపై దాడి, తెరిచిన వెంటనే మూసివేత. సో సుక్కలు చూపిస్తున్నది ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే. ఇగో దుబాయ్ విమానాశ్రయంలోని చమురు ట్యాంకుపై డ్రోన్ దాడి అనంతరం ఎగిసిపడుతున్న మంటలు, అలుముకున్న పొగ. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం తీవ్రతరమవుతుండటంతో చమురుపైన ఆందోళన పెరుగుతోంది. పర్షియన్ గల్ఫ్లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బల ప్రయోగం ద్వారా హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికి యుద్ధ నౌకలు పంపేందుకు మిత్ర దేశాలతో పాటు చైనా కూడా ససేమిరా అంటున్నది. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని ఐరోపా దేశాలు తెగేసి చెప్తున్నాయి. మరోవైపు ఇరాన్ లెబనాన్లపైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెరిచిన కొద్ది గంటల్లోనే మూసేయాల్సి వచ్చింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడి కొనసాగించింది. పశ్చిమాసియాలో అంటే గల్ఫ్ కంట్రీస్లో సైనిక చర్య వెంటనే ఆపేయాలని అమెరికా, ఇజ్రాయిల్ను చైనా కోరింది. హార్మూజ్ను తెరిపించడానికి చైనా సహా పలు దేశాలు యుద్ధ నౌకలు పంపాలని ట్రంప్ కోరిన నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. అన్ని వైపుల నుంచి దాడులను వెంటనే ఆపాలని చైనా సూచించింది. ఈ హార్మూజ్ను తెరిపించడానికి ఆచరణీయ ప్రణాళికను తాము కోరుకుంటున్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. యుద్ధాన్ని మరింతగా విస్తరించబోమని స్పష్టం చేశారు. దీనిపై అమెరికా, గల్ఫ్, ఐరోపా దేశాలతో చర్చిస్తున్నాం. దీన్ని బట్టి హార్మూజ్కు యుద్ధ నౌకలు పంపే ఉద్దేశం ఆయనకు లేనట్టుగా కనిపిస్తోంది. ఇట్లా అన్ని దేశాలు నో అని చెప్పినాయట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనవసరంగా గెలుక్కొని మా మీద పెంట వేసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు అసలు స్టార్ట్ చేసింది నువ్వు, ఎవడు స్టార్ట్ చేయమన్నా నిన్ను అనే కాడు నాది పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ఆపుదామన్నా ఆగేటట్లేదు ఆ యుద్ధం. ఇప్పుడు వాళ్ళ ఆ చిన్న ఆ ఇరుకైన ఆ సన్నటి ఆ జలసంధి వాళ్ళు హోల్డ్లో పెట్టుకొని ఇరాన్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నది, తలకిందులు అవుతున్నది. ఇప్పుడు ఆ ఇరాన్కి హౌతీలు కూడా సపోర్ట్ చేస్తున్నారట. హౌతీల ఆధీనంలో ఉన్న ఇంకొక జలసంధిని కనుక ఆపితే ప్రపంచం అంతా తలకిందులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాణిజ్య పరమైనటువంటి అన్నీ కూడా ఆ జలసంధి ద్వారానే వివిధ దేశాలకు వెళ్తాయట. దాన్ని కనుక ఒకవేళ ఆపితే ఇంకా బీభత్సం జరుగుతుందని అంటున్నారు. ఇగో అమెరికా, ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కుప్పకూలిన నివాస భవనం వద్ద సహాయక చర్యలట. బిల్డింగ్ కూలిపోయింది. దాని తర్వాత దుబాయ్ విమానాశ్రయంలో నిలిచి ఉన్న విమానాలు, చమురు ట్యాంకుపై డ్రోన్ దాడి అనంతరం ఆ ప్రాంతంలో అలుముకున్న పొగ. జస్ట్ వాళ్ళు ఇట్లా ఆ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసిరట, చేసిన వెంటనే అటాక్ చేసిరు. ట్రంప్ ఏమంటుండంటే అమెరికా దాడుల వల్ల ఇరాన్ సైన్యం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇరాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళినా మళ్ళీ వాటిని పునర్నిర్మించడానికి 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇప్పుడే యుద్ధం ముగిసిందని ప్రకటించడం లేదు. అమెరికా సైనిక చర్యలు ఇరాన్ను ఓడించాయని ట్రంప్ వ్యాఖ్యానించిందట. నువ్వు ఓడిపోయినావో వాళ్ళు ఓడిపోయారు, ఇప్పుడు నీ చేతిలో కూడా లేకుండా పోయింది.